తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మణికంఠ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, చాలా మంది ఏంటంటే ఎన్నో రకాలుగా పూజలు చేస్తున్నామండి, కానీ ఎలాంటి ఫలితం ఉండట్లేదు. ఇప్పుడు పలానా వాళ్ళు చెప్పారు, ఈ పూజ చేయండి బాగా కలిసి వస్తుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే తొలగిపోతాయి అని అన్నారు. సమయం పట్టినా కానీ శ్రద్ధగా చేస్తున్నాము, కానీ ఇప్పటికీ ఎలాంటి ఫలితము కనిపించట్లేదండి. మేము సరిగ్గా అంటే చేసే విధానంలో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే ఆ పూజ మాకు అచ్చి రావట్లేదా, అవి మేము చేయకూడదా అని అడుగుతుంటారు చాలామంది. కారణాలు ఏముంటాయి గురువుగారు? వాస్తవానికి పూజ ఈ విధంగా ఆచరించండి అనేటువంటి నియమం ఎక్కడా లేదు. పూజ చేసేటప్పుడు నిశ్చలమైన స్వచ్ఛమైన మనసుతో పూజ చేయండి. శివుడి మీద మీరు ఎన్ని చేసినా ఒక చెంబు నీళ్ళు పోయగలిగితే చాలు. ఇటువంటి నాణులు ఎందుకు వస్తాయి అంటే, నువ్వు ఏ కోరికైనా కోరుకోండి, తప్పులేదు. కానీ కోరుకున్న 10 నిమిషాలు 15 నిమిషాలు నువ్వు దాని మీద ఏకాగ్రతగా అక్కడ నీ యొక్క విధానాన్ని, అంటే నీ బలహీనతని కానీ, నీ బలాన్ని కానీ, నీ కోపాన్ని కానీ, నీ ఆవేశాన్ని కానీ, నీ బాధను కానీ, నీ దుఃఖాన్ని కానీ వెళ్ళవచ్చుకోవాలి. ఇది నియమం అండి. ఎన్ని పూజలు చేసినా కలిసి ఎందుకు రాదు అంటే, ఆ పూజ నీకు వచ్చరాక కాదు, నువ్వు చేసే విధానం తప్పు. విధానం తప్పు. విధానం ఎందుకు తప్పు? ఆయన గురువుగారు చెప్పినట్టే మేము చేస్తున్నాం కదా అంటే, గురువుగారు చెప్పినట్టే చేస్తున్నారు, కానీ నీ మనసులో ఏముంది, ఆ కోరిక ఎంతవరకు ధర్మము, ఎంతవరకు అధర్మము, ఇవి రెండింటి మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో మనం చేసేటువంటి విధానాల్లో ఎందుకు జరగట్లేదు అనే విషయానికి మనం మాట్లాడుకుంటే, జపాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక గ్రహస్థితి బాగాలేదండి, జపాలు చేసుకోండి అని చెప్తారు. ఒక గ్రహానికి వచ్చి తక్కువలో తక్కువ 7,000 సార్లు సంఖ్యనో, 6,000 సార్లు సంఖ్య, 10,000 18,000 సంఖ్య సార్లు జపం చేయాలి. 2 రోజుల్లో 18,000 సంఖ్య చదవడం అవుతుందంటారా? నలుగురు బ్రాహ్మలు ఎన్ని రోజులు కూర్చోవాలి? 3 రోజులు. ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం. ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ములక్కడ భుజించకూడదు. ఈ నియమాలు పాటిస్తున్న ప్రతిరోజు కూడా నేల మీద నిద్రించాలి. ఇప్పుడు కాలంలో అత్యంత పెద్ద భూతం మనం పట్టుకుని రోజు తిరిగేటువంటి భూతం ఫోన్లు అవాయిడ్ చేయాలి. పూజ చేస్తున్నప్పుడు మెయిన్ ఏంటంటే, స్టేటస్ పెట్టడానికి, కలశం పట్టుకున్నప్పుడు 2 ఫోటోలకి అక్షతలు అక్కడ వేయమ్మా అంటే వేయకపోవడానికి, వీటి మీద కాన్సన్ట్రేషన్ మానుకోండి. అప్పుడు నీ పూజ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలా వరకు గృహప్రవేశాలు తెల్లవారుజాము ముహూర్తాలు, రాత్రి ముహూర్తాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? మన పూర్వీకులు ఎందుకు పెట్టారు అంటే, తెల్లవారుజామున 3:40కు 4 గంటలకు గృహప్రవేశం అండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని నువ్వు 9 గంటల్లోగా పూజ పూర్తి అయిపోవాలి. అన్ని పూజలు, ప్రవేశము, వాస్తురాధన, గణపతి పూజ, వాస్తురాధన, అదేవిధంగా లక్ష్మీ గణపతి సహిత వాస్తు హోమము, రమా సత్యనారాయణ స్వామి వ్రతం, తెలంగాణ వాసులైతే కళ్యాణం. ఎందుకు పూజ అంత త్వరగా పూర్తి చేసుకోవాలి అంటే, మీరు గృహప్రవేశంలో అతిథిని పిలుస్తారు. అతిథి దేవో భవ అని నానుడింది. ఆయన వస్తాడు. ఈలోగా నువ్వేం చేస్తావు అంటే, అందరూ వచ్చేంతవరకు ఆగుదాం పంతులు గారు అని చెప్పి కూర్చుంటాం. ఆయన పాపం నేను నిన్నేదో అడుగుదాం అనుకుంటాడు. ఈ టైల్స్ ఎక్కడ కొన్నావు, ఈ మార్బుల్స్ ఎక్కడ కొన్నావు, ఈ వుడ్ వర్క్ ఎక్కడ చేయించావు అడుగుదాం అనుకుంటాడు. నువ్వు పూజ మీద ఉంటావు. ఇలా ఫోన్ తీసినాడు వచ్చాడా లేదా అని అడుగుతావు. ఇక పూజ మీద ఎక్కడ ఉంది కాన్సన్ట్రేషన్? అదే నువ్వు పక్క వాళ్ళ గురించి, నీ బంధువుల గురించి వదిలేయి. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారా, మీ అక్క ఉందా, బాగున్నాడా, నువ్వు ఉన్నావా, నీ భార్య నీ పిల్లలు ఉన్నారా, ముందు మీరు పూజ చేయండి. ప్రశాంతంగా భగవంతుడి మీదే ధ్యానం చేయండి. ఆ తర్వాత 8 లోపు పూజలు పూర్తి చేసేసుకుంటే 8 to 8:30 టిఫిన్ చేసే టైం. ఈలోగా ఊరు నుంచి వచ్చేవాళ్ళు వస్తారు. కూర్చుని ప్రశాంతంగా వాళ్ళతో కూర్చుని టిఫిన్ చేస్తూ మన గ్రామంలో ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతున్నాయి, ఇవన్నీ చర్చించుకుని, అప్పుడు నువ్వు వుడ్ వరకు, ఈ ఇల్లు ఎంత పడింది, ఈఎంఐ ఎక్కడ కొన్నావు, ఏంటి, ఈ విషయాలు మాట్లాడుకుంటే అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. ఊరు నుంచి వచ్చిన అతను ఏమంటాడు, నేను వెళ్ళాను. ఊర్లోకి వెళ్ళిన తర్వాత అతను చెప్పే మాట, నేను వెళ్ళాను, వెంకట్రావు బాగా రిసీవ్ చేసుకున్నాడు, నేను వెళ్ళేసరికి అన్ని పూజలు పూర్తయిపోయి చక్కగా కూర్చోబెట్టుకుని ఇద్దరం కాఫీ తాగుతూ పాత రోజులన్నీ మాట్లాడుకుండొచ్చు. హ్యాపీనెస్ అనేటువంటిది ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేగాని పూజ పూర్తి చేసేసిన తర్వాత గుమ్మాల దగ్గర నిమ్మకాయలు దీపాలు పెట్టేసాను, ఉప్పు పెట్టేశాను, ఇది కాదండి. కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా బ్రాహ్మడు చెప్తాడు.
భద్రం గణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యమాక్షభిర్చిత్రాः స్థిరైరంగైః తుష్టువాగం వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తినేంద్రో వృధస్రవాः స్వస్తినపోషా విశ్వవేదాः స్వస్తినర్తాక్షో అరిష్టయేమిః స్వస్తినో బృహస్పతి దదాతు. అయ్యా పుష్పము అక్షతలు స్వామివారి దగ్గర పెట్టండి అంటాడు. ఫోటో తీస్తున్నావా, స్టేటస్ పెట్టాలి ఇక్కడ అంటే అసలు ఇక్కడ ఎంతసేపు మంత్రం చదివాము, ఈ మంత్రం చదువుతున్నంతసేపు నీ కళ్ళల్లో గణపతి కనబడాలి, నీ నోట గణపతయే నమః అంటే మంత్రం రావాలి, వీటి మీద ఉండదు. పంతులు చెప్తున్నాడా, ఫోన్ వచ్చిందా, వీటి మీద ఉండకూడదు, అందుకని జరగదు. రెండోది ఏమిటంటే చాలా వరకు అందరూ చెప్పేది నీకు రాహుకేతుల దోషం ఉంది, నీకు సర్పగండం ఉంది, నారాయణ బలి చేయాలి, లేదా కంటే కనుక అకాల సర్పదోషం ఉంది, ఇటువంటివి లేనిపోని పూజలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందులో ఏంటంటే విషయ పరిజ్ఞానం 1-2 సార్లు. ఈరోజు మీరు జాతకానికి వెళితే ఎన్నో ఆన్లైన్లో వచ్చేసాయి, టకటక కొట్టడం ప్రింట్అవుట్ తీయడం కాదు. జ్యోతిష్కుడి దగ్గర ఎందుకు చెప్పుకుంటారు, వాక్ శుద్ధి కోసం చెప్పించుకుంటారు. అవును, ఆయన చెప్తే పని అవుతుందండి. ఆ గురువు గారి మాట గురిలా ఉంటుందండి. లెక్క కట్టాలి, అతనికి ఒక సమయం ఇవ్వాలి. గురుగారు నా జాతకం ఇదండి, పరిశీలన చేయండి, 2 రోజుల్లో వచ్చి కలిసి మీతో మాట్లాడతాను. అప్పుడు ఇతను దాన్ని లెక్కలు కట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు టైం ఇవ్వరుగా, ఈ లోపు కుజుడు ఉన్నాడా, శుక్రుడు చూడ, కుజదోషం ఉందమ్మా నీకు, రేపు వచ్చేసి కుజుడు పూజ చేసేది అయిపోయింది. ఇంకా అక్కడ ఎక్కడ ఫలితం వచ్చింది? అన్నీ ఇన్స్టెంట్గా కావచ్చు. ముందు ఇన్స్టెంట్ దూరం పెట్టండి, మీరు చేసే పూజ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ప్రతిరోజు ఒక సందర్భంలో చాగంటి కోటేశ్వర గారు ఒక విషయం చెప్పారండి, నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా ఏం చేస్తున్నావో తెలియకుండా ప్రతిరోజు అంటే 42 రోజులు రోజు శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చాయి, నీ పనులు అవుతాయి. వినే ఉంటారు. ఎందుకు అని అంటే నేను పూజ చేస్తున్నా అనేసరికి ఆర్భాటానికి ఎక్కువ వెళ్తున్నావు తప్ప ప్రాధాన్యత భగవంతుడికి ఇవ్వడం లేదు. ఆ వైబ్రేషన్ నువ్వు తీసుకోవట్లేదు. భగవంతుడు ఏ కోరికైనా ఇస్తాడు. భగవంతుడు మనల్ని నీకు ఎలా కావాలో ఆ విధంగా నన్ను మలుచుకోవయ్యా అని చెప్తాడు. క్షుద్రం కావాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నారండి, కాలభైరుడు, కాళి, దక్షిణ కాళి, తార, చిన్నమస్త. ధనం కావాలంటే ఏం చేస్తున్నాం, లక్ష్మీదేవి, లక్ష్మీ గణపతి, నారాయణుడు ఆరోగ్యం కోసం, సుదర్శనం, మృత్యుంజయం, నమ్మక చమకాలు ఉన్నాయిగా, కుడి చేయి ఎడం చేయి ఉంది కదా. అలాగే నెగిటివ్ పాజిటివ్ 2 ఉన్నాయి. కానీ మనం కోరుకునే విధానంలో నువ్వు చేసేటువంటి పని పరిపూర్తిగా అక్కడే కాన్సన్ట్రేషన్ చేయి. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పిన ఏంటంటే 10 నిమిషాలు మెడిటేషన్ చేయవయ్యా అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎదురు డబ్బులు ఇచ్చి ఏసీ రూముల్లో బాసీ మాట వేసి కూర్చుంటున్నాం. పూర్వం ఏం చెప్పేవారు, అరుగు మీద చాప వేసుకుని బాసీ మాట వేసుకుని వేప చెట్టు గాలి పీలుతూ కూర్చోనేవారు. మనం 10,000 అక్కడ కట్టి జిమ్లో 10,000 అర్థం కాని విషయం అండి. అది కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందంటే మేడం గారు చెప్తాను. జిమ్కి వెళ్ళి చెమటలు పట్టించుకోవడానికి ఏసీ జిమ్కి వెళ్తారు. ఎక్కడైతే ఫ్యాట్ తగ్గదో ఇక్కడ నువ్వు పూజ చేసేది భగవంతుడు నీకు అనుగ్రహం కలిగించడం కోసం, కానీ నువ్వు స్టేటస్ కోసం పూజ చేస్తావు. సేమ్ ఇంతే. ఏసీ జిమ్లో నువ్వు చేస్తే ఎలా క్యాలరీస్ తగ్గుతాయో ఫోటో సెక్షన్ల మీదను స్టేటస్ల మీదను కాన్సన్ట్రేషన్ చేస్తే భగవంతుడి పూజ నెరవేరు. ఈ రెండింటికి తేడా లేదు. పూజ అనేటువంటిది నువ్వు నిశ్చలమైన మనసుతో తెల్లవారుజామున 6:30లోగా పూజ పూర్తయిపోవాలమ్మా. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయండి. 42 రోజులు చూడండి. 42 రోజులు కూడా అవసరం లేదు, 21 రోజు చూడండి. జరగకపోతే కింద నెంబర్ అడగచ్చు. డైరెక్ట్గా చెప్తున్నా. 4 గంటలకు నిద్రలే, 4:30 కాలకృత్యాలు పూర్తి చేసేసుకో. ఇల్లు కూడా శుభ్రం చేసేసుకోవాలి. తడిగొట్ట పెడతావా పెట్టవా నీ ఇష్టం. మంగళవారం ఆదివారం ఖచ్చితంగా తడిగొట్ట పెట్టు. పెట్టుకున్న తర్వాత దీపారాధన ఏ నూనెతోనే చేసుకో. నీ ఇంటి దైవము నీ యొక్క పార్వతీ పరమేశ్వరు ఫోటో దగ్గరైనా పెట్టు, దీపారాధన చేయి. 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్, కళ్ళు ముయ్యకుండా కళ్ళు తెరిచి నీ అమ్మవారిని అలా చూస్తూ ఉండు. మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని కన్ను అలా కాన్సన్ట్రేషన్ ఆవిడ కళ్ళలోనే చూస్తూ ఉండు. బ్రీతింగ్ మీద మాత్రమే ధ్యాస పెట్టుకో. 6:30 నుంచి 7 లోపు నువ్వు పూజ అయిపోవాలి. 7 గంటలే పిల్లల్ని శుభ్రం చేసుకో, స్కూల్కి పంపించుకో, ఏదైనా చేసుకో. నీచు తిను, మాంసం తిను, వండు, ఉల్లిపాయలు తిను, ఏదైనా తిను. నువ్వు తినే ప్రతిసారి కూడా పరమేశ్వరార్పణ వస్తువు అని తిను. మాంసమైనా సరే తిను, పరమేశ్వరార్పణమనే తిను. సాయం సంధ్య వేళ మళ్ళీ తలస్నానం చేయాలని రూల్ లేదు. మొదటి రోజు చెయ్యి, లాస్ట్ రోజు చెయ్యి తలస్నానం. మళ్ళీ ఈవినింగ్ 5:30 కల్లా
ఒక్కసారి ఇల్లు చీపురు పెట్టి తుడుచుకో. 6:30 కల్లా దీపం పెట్టు. 6:30 నుంచి 6:45 అంతే, పావు గంటే అమ్మవారి ముందు కల్లా మళ్ళీ అలా చూస్తున్నాడు. టీవీ ఆపే, ఫోన్ సైలెంట్లో పెట్టే, ఏదన్నా నీకు ఏమైనా వ్యవస్థ ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చేయి. ఖచ్చితంగా మీ అమ్మవారిని చూడు. ప్రసాదం ఏమీ అవసరం లేదు. నువ్వు ఏది నీలోనే అమ్మవారు ప్రవేశిస్తుంది అనుకుని పరమేశ్వరార్పణం నువ్వే తీసుకుంటున్నావు కాబట్టి అమ్మ నీ మనసులోనే ఉంది కాబట్టి ఆవిడకి నీ నుంచి భోజనం. రాత్రి నీకు నచ్చింది తిను. ఇది తినకూడదు అది తినకూడదు రిస్ట్రిక్షన్ లేవు. 21 రోజులు నీకు రోజు 5 రోజులు ఇలా చేసిన తర్వాత రోజు నుంచి నీ ఇంటికి లేకపోతే నీకు కానీ ఆకలితో ఉన్న వ్యక్తులు కనబడతారు. ఇది సింబల్. నువ్వు అలా పెట్టు, సరిపోతుంది. 21 రోజులు చేయమ్మా. నీ ఇంట ధనము, పూజలో ఫలితము, నీ ముఖంలో గ్లోనెస్, నీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అంతే. పూజలో కావాల్సింది ప్రశాంతంగా కూర్చోవడం, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి, వెనక కూర్చోవడానికి ఉండదు. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి గురుగారు ఏం చేస్తాను, పేటేసి కూర్చోనైనా తప్పులేదు. కాన్సన్ట్రేషన్ పార్వతీ పరమేశ్వరుల మీద పెట్టు. ఏ పూజ అయినా చేయి. పూజలో నువ్వు, నీ భార్య, మీ అమ్మగారు, మీ నాన్నగారు, అత్తమామలు, పిల్లలు, ఆడబడుచు భర్త, వేరే 9 మంది ఉంటే చాలమ్మ. పక్కింటి ఆయన లేడు, మా మావయ్య గారి ఆడబడుచుకి ఆ రోజు పెళ్ళి ఉంది, ముహూర్తాలు పెడుతున్నాం అనుకోండి, ఆ రోజు మా పెద్దనాన్నగారు కూతురుది పెళ్ళి ఉంది గురుగారు, ఇంకో రోజు ఏముందో చూడండి. గురుగారు సాటర్డే సండే అయితే హాలిడేస్ కలిసి వస్తాయి. మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది, ముహూర్తంతో పని లేదు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు పెడుతున్నారు. మరి అన్నప్పుడు పూజల ఫలితాలు ఎందుకు వస్తాయి? ఒక వివాహం చేయాలంటే పురోహితుడు కష్టం చెప్తాను, దీన్ని బట్టి పూజలు ఫలిస్తాయి లేదో మీరే ఆలోచించండి. అమ్మాయికి గాతవారం, మా అమ్మాయికి అండి గురువారం గాతవారం అండి, మా అమ్మాయికి గురువారం పుట్టింది, గురువారం పెళ్లి చేయనండి. మరి అమ్మాయికి గాతవారం ఉన్నప్పుడు అబ్బాయికి గాతవారం ఉంటుంది. వారంలో ఎన్ని రోజులండి? 7 రోజుల్లో 2 రోజులు వెళ్ళిపోయాయా, ఇంకా 5 రోజులు. ఈ 5 రోజుల్లో మంగళవారం చేయవండి, శుక్రవారం చేయవండి అంటారు, ఇక మిగిలిన 3 రోజులు. అబ్బాయి రికమెండ్ శనివారం ఆదివారం పెళ్లి కావాలని అంటాడు. ఆ 3 రోజులు ఇవి ఉన్నాయో లేదో తెలియదు. అందులో అష్టమి వచ్చింది, నక్షత్రాలు చూడాలి, బ్రాహ్మడు బాధ ఎంత అంటే చెప్పుకోలేడు. అష్టమి అమావాస్య నక్షత్రాలు కొలవాలి, ఇందులోనూ వాళ్ళని మెప్పించినట్టుగా శనివారం ఆదివారం పెళ్లి పెట్టాలి, లేకపోతే బంధువులు రారండి, ఇంత ఫంక్షన్ చేసుకుంటున్నామండి. బంధువుల కోసం చేస్తున్నావా, భగవంతుడి యొక్క వంశాన్ని అభివృద్ధి చెందడం కోసం చేస్తున్నావా అనేది ముందు నిర్ణయించుకొని అప్పుడు పూజ ఫలితాలు జరగకపోతే అడగండి. ఇది విషయం. చాలా చక్కగా చెప్పారు. డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. పరమేశ్వర అర్పణం.